నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లేస్ అకాడమీ ఫౌండర్, ఎండి అండ్ ట్రైనర్ అయిన మనకి నరసింహ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. అయితే ముందుగా ఈ లేస్ అకాడమీ ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాం. మనకి ఈ లేస్ అకాడమీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే మనకి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇలాంటి ఎగ్జామ్స్ని, మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేస్ అకాడమీ మనకి మార్కెట్లో మనకి 17 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని విషయాల్ని మనం నరసింహ గారిని అడిగి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో ఇంతకుముందు మనం ప్రైస్ విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు టైం అండ్ ప్రైస్ సేవ్ చేయొచ్చు అండ్ ఒక కేటగిరీ మెన్షన్ చేశారు. అదేంటి అంటే మనకి ఆల్రెడీ ఒక 2-3 years ఎగ్జామ్స్ రాస్తూ ఫెయిల్ అవుతూ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఒక రకంగా అంటే ఒక 3-4 pointsలో డిప్రెస్ అయిపోయి ఉంటారు. మెయిన్గా మనీ లాస్ అయి ఉంటారు. యాక్చువల్లీ ఫ్యామిలీ నుంచి ప్రెషర్ ఉంటుంది, మనీ ఇంత స్పెండ్ చేశారు, క్రాక్ చేయట్లేదు అని చెప్పేసి. అండ్ వాళ్ళు ఏంటంటే సైకలాజికల్గా కూడా వాళ్ళు డిప్రెస్ అయి ఉంటారు. ఇంత టైం స్పెండ్ చేస్తున్నాము, మనీ పోతుంది, నేను ఇంకా ఫర్దర్ కూడా చేయలేనేమో, ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ ఫర్ ఇట్ అని ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కనుక మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ ఎలాగో మీరు ఇస్తున్నారు కాబట్టి అది జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేయొచ్చు అంటారు అసలు? యాక్చువల్లీ అంటే అంత డిప్రెషన్ స్టేజ్ నుంచి క్రాక్ చేయడానికి మీరు ఏం హెల్ప్ చేస్తారు? యాక్చువల్గా మీరు ఇందాక కూడా అన్నాడు, చాలా మంచి పాయింట్ యాక్చువల్గా ఇది. ఎందుకంటే నియర్లీ 40-50% ఆఫ్ ఆస్పిరెంట్స్ ఒక 5 years తర్వాత చూస్తే ఈ 40-50% ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే క్రాక్ చేయకుండా ఉండిపోతారో వాళ్ళు ఒక రకమైన మీరు అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళిపోయి మిగతా ప్రెషర్స్ ఏవైతే పడుతుంటాయో బికాస్ ఆఫ్ కమర్షియల్ రీజన్స్ కావచ్చు, ప్రాక్టికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ అవ్వచ్చు, దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంకా నాకు వద్దు, ఇంకా నాకు కుదరదు, ఇంకా జాబ్ నాకు కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు స్టాప్ చేయడము, లేదా ఏదో ఒక చిన్న జాబ్లో జాయిన్ అయిపోవడం. ఎందుకంటే వాళ్ళ ఇంటికి డబ్బులు అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి. సో ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు చాలా ప్రిపరేషన్ చేశారు, చాలా హార్డ్ వర్క్ పెట్టారు. కొందరు రోజు 10-12 గంటల పాటు వర్క్ చేసి ఉంటారు ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి. కాకపోతే వీళ్ళ పొరపాటు లేకుండా, వీళ్ళ తప్పు లేకుండా ఒక్కోసారి ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం ఒక ఎక్స్ట్రా గైడెన్స్ ఇచ్చి ఉంటే వాళ్ళు అప్పుడు క్రాక్ చేయగలిగేవాళ్ళు. వీళ్ళలో ఒక 30-40% మెంబర్స్ 1 or 2 marks ఎగ్జామ్స్ కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి, కట్ ఆఫ్ క్లియర్ చేయలేక. సో 1 or 2 marks ఎప్పుడు అడ్డం పడేసరికి 3-4 ఎగ్జామ్స్ తర్వాత ఇంకెప్పుడు ఇదే జరుగుతుందని ఆగిపోయిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు. సో మేము వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఇంత టైం కష్టపడ్డారు, ఇప్పుడు మెయిన్గా వాళ్ళందరినీ ఆపేది ఏంటి అంటే మళ్ళీ ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు చేస్తున్న జాబ్కి అడ్డంగా రావచ్చు, లేదా వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఏదో వాళ్ళకి నాన్నోళ్ళకు వాళ్ళ ఫార్మింగ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుండొచ్చు, దాన్ని ఆపేసి మళ్ళీ వెళ్ళాలి అంటే వదిలేసి మళ్ళీ దీనికి టైం రావాలి అంటే ఇంట్లో వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు, అది నిజంగా పాసిబుల్ అవ్వకపోవచ్చు. సో ఈ రెండు ఏదైతే కన్వీనియన్స్ లేదు, టైం కన్వీనియన్స్ లేదు అండ్ మనీ కన్వీనియన్స్ లేదన్న వాటిని మేము బ్రేక్ చేసామండి. ఎందుకంటే మేము 599 to 999 రూపీస్ అనే టార్గెట్ పెట్టడమే, ట్యాగ్ ప్రైస్ పెట్టడం కారణం ఏంటి అంటే ఇలాంటి వాళ్ళకి మళ్ళీ బర్డెన్ అవ్వకూడదు. ఒకటి, దట్ ఈస్ ద ఫస్ట్ మోటివేషన్ దట్ ఐఎమ్ గివింగ్. మీరు ఎంత కష్టపడినప్పుడు ఒక 600 ఒక 900 రూపాయలు అంటే మీరు రియల్లీ బెస్ట్ అని చెప్పొచ్చు. అసలు యాక్చువల్లీ మనకి డేలో బయటికి వెళ్తే 500 రూపీస్ స్పెండ్ అయిపోతుంది. అదే చెప్తాను, ఈ నెల ఒక 2 సినిమాలు చూడడం మానేస్తే నువ్వు 1 year పాటు మళ్ళీ నువ్వు అనుకున్న ఎయిమ్ వైపు కష్టపడవచ్చు. ఎగ్జాక్ట్లీ. 2, నువ్వు అనుకున్న టైంలో మీరు ఇంట్లోనే ఏదో పని చేస్తున్నారు, మీ ఫాదర్కి హెల్ప్ చేస్తున్నారు, లేదా ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, మీ టైం టేబుల్ ప్రకారంగా డైలీ ఒక 1 hour తీసుకొని మీకున్న ఆన్లైన్ కోర్స్ ఏదైతే కంప్లీట్ ఉంటుందో దాన్ని మొత్తం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకొని దానిలో మెటీరియల్ ప్రాక్టీస్ చేసుకొని యాప్ ద్వారా మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చండి. యాప్లో ఏ డౌట్ వచ్చినా ఏముండదు, వాళ్ళు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, మేము రిటర్న్ చేయడం అనేది మేము పాసిబుల్ టైంలో రిటర్న్ చేస్తాం. కొందరు ఇప్పుడు అడుగుతారు, సార్ ఈ క్వశ్చన్ ఎలా వచ్చింది, దీనికి సొల్యూషన్ చెప్పండి అని. దానికి ఒక టీం అనేది ఉంది. సో వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఎప్పుడైనా ప్రైవేట్గా కలవాలి అని కొంత మెసేజ్ చేస్తే ఒక మీట్ పెడుతుంటాను, ఒక 100 members లాగా ఒక మీట్ పెడదామని కూడా ఒక చిన్న ఐడియా ఉంది. మోస్ట్లీ June, July తర్వాత నుంచి విల్ బి కాలింగ్ దోస్ పీపుల్. హైదరాబాద్లో క్లియర్ చేసుకోవచ్చు, కెరీర్ గైడెన్స్ ఏమైనా కావాలన్నా అపాయింట్మెంట్ తీసుకొని రావడము, ఇవన్నీ కూడా డౌన్ ద లైన్ వీఆర్ ప్లానింగ్. ఎందుకంటే ఇప్పుడే మేము తీస్తున్నాం కాబట్టి స్టూడెంట్కి ఏదైతే నెసెసిటీ ఉందో దాన్ని బట్టి మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు టైం కన్వీనియన్స్ ఇచ్చాను, మనీ కన్వీనియన్స్ ఇచ్చాను. అండ్ ఎప్పుడు అన్నట్టు 99 అడుగులు తవ్వారు, ఇంకొక అడుగు తవ్వితే బంగారం పడుతుంది అన్న టైంలో వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు, ఆ ఒక్క అడుగు తవ్వండి, నేను హెల్ప్ చేస్తాను అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో మీరు అనేది బెస్ట్, మీరు ఇచ్చేది బెస్ట్. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఆన్లైన్లో ఇవ్వడం ద్వారా అండ్ దట్టు ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వడం ద్వారా మీరు అన్నట్టు ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ చాలా మనీ స్పెండ్ చేసి ఉన్న వాళ్ళు కూడా
అంటే అనుకోవచ్చు ఒక చిన్న అమౌంటే కదా, మనం వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై, అండ్ మనం చేసే ఆ ప్రయత్నం వల్ల మళ్ళీ ఏమైనా ఫలితం వస్తుందేమో నాకు ఆశ అండి. మీరు అది మీరు అన్నట్టు అది మోటివేషన్ పాయింట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇంత ఫెసిలిటీ ఇస్తున్నప్పుడు మనకు ఒక అడుగు మీరు వేయడం అనేది చాలా మోటివేట్ అవ్వాలి దాని గురించి. నాకు ప్రైడ్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్కి చెప్పేవాడిని, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మహా అంటే వాళ్ళ బంధువులకు 100 మందికి చెప్తాడు, కానీ ఆ స్టూడెంట్ 6 నెలల్లో జాబ్ క్రాక్ చేశాడు నేను 1,00,000 మందికి చెప్పుకుంటాను. బికాస్ దట్ గివ్స్ ప్రైడ్ టు మీ. ఒక టీచర్కి ఉన్న ప్రైడ్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ 2 years చేయాల్సిన దాన్ని 6 నెలల్లో క్రాక్ చేయించాను, రేపొద్దున తను రిటైర్ అయినప్పుడు ఇక్కడ కాకుండా హై లెవెల్లో రిటైర్ అయ్యాడు అని నేను చెప్పుకోగలిగాను అంటే దట్ ఇస్ వాట్ ద సాటిస్ఫాక్షన్ లెవెల్ ఫర్ ఎ టీచర్ ఈజ్ యాక్చువల్లీ. సో నేను బిజినెస్ మ్యాన్ కాకముందు టీచర్ని కాబట్టి యాజ్ ఎ టీచర్ ఆలోచించి, అండ్ మీరు అన్నారు తక్కువ అని, రికార్డెడ్ కంటెంట్కి ఇంతకంటే ఎక్కువ ప్రైస్ పెట్టడం అనేది తప్పండి. మీరు లైవ్ అడిగారు అనుకోండి, నా టైం నేను లైవ్లో స్పెండ్ చేయాలి కాబట్టి నేను తక్కువకి ఇవ్వను. రికార్డెడ్ అడిగాడు అనుకోండి, ఆ రికార్డెడ్ని ఎన్నిసార్లు స్టూడెంట్ చదువుకోవడానికి వీలుంటుంది కాబట్టి నేను ఎక్కువ పెట్టాను. రికార్డెడ్ అయినా ఇంత తక్కువ అయినా యు ఆర్ గివింగ్ క్వాలిటీ, రైట్? ఎందుకంటే మనకి ఫస్ట్ లెవెల్ క్రాక్ అవడానికంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఎంతో మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, వాళ్ళకి ముందుకి క్లియర్ చేయడానికి అప్రోచ్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఈ రికార్డెడ్ కంటెంట్ కూడా ఎవ్రీ 3 monthsకి అప్గ్రేడ్ అవుతుందండి. ఎవ్రీ 3 months నేను కొత్త బ్యాచ్కి కొత్త క్లాసెస్ తీసుకుంటే దాంట్లోనే టాపిక్ సంబంధించిన కొత్త క్వశ్చన్స్ అన్ని దీంట్లో యాడ్ అయిపోతాయి, కొత్త వీడియోస్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఒక స్టూడెంట్ ఒక రోజు ఒక కాన్సెప్ట్ చూశారు, 9 నెలల తర్వాత అదే కాన్సెప్ట్ చూస్తే కొత్త వీడియో వచ్చి ఉంటుంది విత్ అప్గ్రేడెడ్ క్వశ్చన్స్. సో ఈ అప్గ్రేడేషన్ కూడా ఉంది మన దగ్గర. సో స్టూడెంట్ హ్యాస్ దట్ మోటివేషన్ టు లెర్న్ అగైన్ అండ్ అగైన్. సో ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారండి, అంటే 8 monthsలో క్రాక్ చేసాము అని ఒక ట్రాక్ రికార్డ్ చెప్పాను కదా నేను. సో దానికి నేను అనుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బ్యాంక్ పీఓగా జాయిన్ అయిన స్టూడెంట్ కంటిన్యూస్గా లాంగ్ సర్వీస్ కనుక రిటైర్ అయ్యే వరకు ఉండగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐలో జాయిన్ అయ్యారు అనుకుందాం, ఆర్బీఐ గ్రేడ్ బిలో జాయిన్ అయిన పర్సన్ లాంగ్ కెరియర్గా ఉండగలిగితే, అతను చేయగలిగినంతసేపు కెరియర్ కనుక చేయగలిగితే ఈ కెన్ గో అప్ టు ఆర్బీఐ గవర్నర్ లెవెల్. సో అలా కాకుండా ఒక 8 years లేట్గా జాయిన్ అయ్యారు, 22 కొందరికి 30 వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అలా ఉందని మీరు 22లో క్రాక్ చేయాల్సిన జాబ్ 29లో జాబ్ చేస్తే మీరు ఏజీఎం గానో లేకపోతే జిఎం గానో రిటైర్ అవ్వాల్సి వస్తుంది. అంటే మీ కెరియర్ పాత్ అనేది 2 levels 3 levels పైన ఉండాల్సింది ఒక మిడ్ లెవెల్లో అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే మీరు లేట్గా స్టార్ట్ అయ్యారు. సో స్టార్ట్ ఎర్లీ సో దట్ యూ కెన్ రీచ్ ద హైయెస్ట్ పాయింట్. Exactly. So that is what I always tell to my students. So దానికి we have been trying all these years. మేము చేస్తుంది ఏంటి అంటే, ఒక స్టూడెంట్ వచ్చి ఒకసారి అడిగారు, సార్ ఒక 3 years ఉంటే బ్యాంక్ జాబ్ వస్తుందా? నేను డైరెక్ట్గా చెప్పాను, 3 years కూర్చుంటే ఏజ్ వస్తుందమ్మా, బ్యాంక్ జాబ్ కోసం 3 years కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంకొక ఆయన అడిగారు, సార్ వాళ్ళు జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇస్తా అన్నారు, మీరు కూడా జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇస్తారా? నేనేం చెప్పానంటే, నేను జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ ఇవ్వను, కానీ జాబ్ వచ్చేలాగా ట్రైనింగ్ ఇస్తాను. జాబ్ వచ్చేంత వరకు 30 ఏళ్ళ వరకు ట్రైనింగ్ ఇస్తూ పోతే మీరే నష్టపోతారు. ట్రైనింగ్ అవ్వాలంటారు అనకూడదు, కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు హాస్టల్స్ నడుపుతున్నారండి. వాళ్ళకి ట్రైనింగ్ నుంచి వచ్చే ఫీజు కన్నా పిల్లవాడు ఒక 8 ఏళ్ళు వాళ్ళ దగ్గర చదువుకున్నాడు అనుకో, వాళ్ళకి వచ్చే హాస్టల్ ఫీజు ఎక్కువ. సో అంటే వాళ్ళు డివైడ్ అయిపోయారు, ఎందుకంటే ట్రైనింగ్ నుంచి ఒకసారి ఫీజు వస్తుంది, హాస్టల్కి ఎవ్రీ మంత్ ఫీజు వస్తుంది. సో నేను అనేది పిల్లలకి ఇవన్నీ ఖర్చులు వదిలేయండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్రాక్ చేయండి, కావాల్సినంత సపోర్ట్ మా దగ్గర తీసుకోండి. సో ఆబ్వియస్లీ మీ కెరియర్ ఉంటుంది, మీకు ఖర్చులు తగ్గిపోతాయి, మీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బ్యూటీ దట్ యూ యాక్చువల్లీ డిడ్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆ మోటివేషనల్ పాయింట్. యాక్చువల్లీ అందరికీ కూడా మీరు అన్నట్టు క్రాక్ చేసే లైక్ డిప్రెస్ అయిన వాళ్ళకి కానీ, లేదంటే ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళకి కానీ బెస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మ్యామ్.